Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about that activity 6 from the heat chapter. ఫ్రెండ్స్ మనము యాక్టివిటీ 6 అనేది మన హీట్ చాప్టర్ నుంచి తీసుకుంటాం. దాంట్లో ఈ యాక్టివిటీ 6లో ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుందంటే డిఫైన్ స్పెసిఫిక్ హీట్ అంటే స్పెసిఫిక్ హీట్ గురించి రాయాలన్నాడు. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ హీట్? డిఫైన్ స్పెసిఫిక్ హీట్ అండ్ డెడ్యూస్ యాన్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద స్పెసిఫిక్ హీట్ త్రూ యాన్ యాక్టివిటీ అన్నాడు. అంటే ఇక్కడ ఈ యాక్టివిటీలో ఏంటంటే స్పెసిఫిక్ హీట్ అనేది ఎట్లా మనం ఎక్స్ప్రెస్ చేస్తాము దాని గురించి మనకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో అప్పుడు వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ అంటే ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ అంటే ఏదైనా సబ్స్టెన్స్ అంటే అది వాటర్ అయినా కావచ్చు, కిరోసిన్ అయినా కావచ్చు, ఐస్ అయినా కావచ్చు, సీ వాటర్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు సబ్స్టెన్స్. అది ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ అంటే ఒక అమౌంట్ ఆఫ్ హీట్ అనేది తీసుకుంటుందంట. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్. సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ని తీసుకొని దాంట్లో ఉండే టెంపరేచర్ ఏమిటంటే టు రైజ్ ఇట్స్ టెంపరేచర్. దాంట్లో ఉండే టెంపరేచర్ అనేది ఏమంటారా? రైజ్ అప్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. రైజ్ అంటే ఇంక్రీజ్ టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై 1 degree సెంటీగ్రేడ్. లేకపోతే 1 యూనిట్ అని కూడా రాదు. కొన్ని టెక్స్ట్ బుక్లో 1 యూనిట్ అని ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్లలో 1 degree సెంటీగ్రేడ్ ఉంటుంది. ఏది రాసినప్పటికీ కూడా మనకి రైట్ అనమాట. సో యూనిట్ మాస్ అంటే ఏంటంటే ఏదైనా 1 గ్రామ్ ఆర్ 2 గ్రామ్ ఆర్ 10 గ్రామ్. ద అమౌంట్ ఆఫ్ హీట్ అంటే 1 గ్రామ్ అనుకోండి, 1 గ్రామ్ ఆఫ్ వాటర్ లేకపోతే 1 గ్రామ్ ఆఫ్ కిరోసిన్, 1 గ్రామ్ ఆఫ్ ఐస్, 1 గ్రామ్ ఆఫ్ సీ వాటర్ ఏదైనా అనుకోవచ్చు. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ కొద్దిగా అమౌంట్ ఆఫ్ హీట్ అనేది తీసుకొని దాని రిక్వైర్డ్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్. అమౌంట్ ఆఫ్ హీట్ అనేది తీసుకొని దాని యొక్క టెంపరేచర్ అనేది ఏమవుతుందంట ఇంక్రీజ్ చేసుకుంటారు. రైజ్ ఇట్స్ టెంపరేచర్ ఎంతట 1 యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై 1 degree సెంటీగ్రేడ్ ఆర్ యూనిట్ డిగ్రీ సెంటీగ్రేడ్. కొద్దిగా మాస్ అనేది ఎంతైతే హీట్ అనేది తీసుకుంటుందో దాన్ని రైజ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అని అంటాం. దీన్ని క్యాపిటల్ ఎస్ అనే లెటర్తో మనం డినోట్ చేస్తాం. అయితే మనం ఇప్పుడు యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. ఈ యాక్టివిటీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి స్పెసిఫిక్ హీట్ అనే డెఫినేషన్ని మళ్ళీ ఫస్ట్కి వచ్చి చూసుకున్నట్టయితే మొత్తం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ యాక్టివిటీ ఏంటంటే టేక్ 250 ml ఆఫ్ వాటర్ ఇన్ 1 బీకర్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జార్ తీసుకున్నాం బీకరు. ఈ బీకర్ 250 ml ఆఫ్ వాటర్, 250 ml ఆఫ్ బీకర్ అండ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఇన్ అనదర్ లార్జ్ బీకర్. ఇంకో లార్జ్ అంటే దీని సైజ్తో కంపేర్ చేస్తే ఈ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. టేక్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఇన్ ద అనదర్ లార్జ్ బీకర్ అండ్ నోట్ డౌన్ దేర్ ఇనిషియల్ టెంపరేచర్ యూజింగ్ ఏ థర్మామీటర్ని యూజ్ చేసి ఏం చేయాలంట, ఇక్కడ మనకి ఇనిషియల్ టెంపరేచర్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలంట. అప్పుడు నేను అప్రాక్సిమేట్గా వాల్యూస్ వేసుకుంటున్నాము. మనము ఎగ్జామ్లో పబ్లిక్లలో రాసేటప్పుడు మనం వాల్యూని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యాక్టివిటీ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నేను ఒక వాల్యూస్, దిస్ అప్రాక్సిమేట్ వాల్యూస్, దిస్ నాట్ కన్ఫర్మ్. 35 degree సెంటీగ్రేడ్, 35 degree సెంటీగ్రేడ్. ఇనిషియల్లీ 250 ml ఆఫ్ బీకర్ 1 అంటే ఇది బీకర్ 1, ఇది బీకర్ 2. ఫస్ట్ బీకర్లో ఇనిషియల్ టెంపరేచర్ ఎంత ఉందంటే 35 degree సెంటీగ్రేడ్ ఉంది. సెకండ్ బీకర్లో కూడా సేమ్ టెంపరేచర్ 35 degree సెంటీగ్రేడ్ అనేది ఉంది. అయితే నెక్స్ట్ ఏం చేయాలంట, నౌ హీట్ బోత్ ద బీకర్స్ టిల్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ 2 beakers రైజ్ టు 60 degrees. రెండింటిని ఏం చేయాలంట, ఒక బర్నర్ని తీసుకొని రెండింటిని కూడా హీట్ని సప్లై చేయాలంట, హీట్ చేయాలి. హీట్ చేయాలంట. ఎంతవరకు హీట్ చేయాలంట ఇవి? ఇక్కడ 35 degree సెంటీగ్రేడ్, 35 degree సెంటీగ్రేడ్ నుంచి ఈ రెండు ఇక్కడ ఇనిషియల్గా 35 degree సెంటీగ్రేడ్, ఇక్కడ కూడా ఇనిషియల్గా 35 degree సెంటీగ్రేడ్. రెండింటికి కూడా మనం సేమ్ టెంపరేచర్లో ఉండే వాటర్ని తీసుకున్నాం. ఈ రెండింటిని హీట్ చేయాలంట. ఎంతవరకు హీట్ చేయాలంట? అప్ టు 60 degree సెంటీగ్రేడ్ వరకు హీట్ని 35 degree సెంటీగ్రేడ్ టు 60 degree సెంటీగ్రేడ్ వరకు రీచ్ అయ్యేంత వరకు మనము హీట్ని సప్లై చేస్తూనే ఉండాలి. 2 beakersని, ఫస్ట్ బీకర్ అండ్ సెకండ్ బీకర్ అన్నాడు. అండ్ నోట్ డౌన్ ద హీటింగ్ టైమ్స్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ టు 60 degree సెంటీగ్రేడ్ ఇన్ ఈచ్ బీకర్. ఏం చేయాలంట, నోట్ డౌన్ చేయాలంట. అంటే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్లీ బీకర్ 1లో ఫస్ట్ 35 degree సెంటీగ్రేడ్ సేమ్ హీట్ ఈజ్ సప్లైడ్ to the first beaker and second beaker, same heat is supplied. 35 degree centigrade, 35 degree centigrade. Next it turns 40 degree centigrade and first 5 minutes. How much time? Next first 5 minutes 40 degree centigrade, 45 degree centigrade, 50 degree centigrade, 55 degree centigrade, finally 60 degree centigrade. It means it is also like that only. 37 degree centigrade and
40 degrees centigrade, 45 degrees centigrade, 48 degrees centigrade, and 52, 55 degrees centigrade, finally 60 degrees centigrade. Means 1, 2, 3, 4, 5, 6, 7. Every 5 minutes I am observe that readings of the thermometer in the second beaker and first beaker. ఇక్కడ చూడండి 1, 2, 3 and 4 and 5, 6 and 7. Here 1, 2, 3, 4 and this is the 5 and 6. 1, 2, 3, 4, 5, 6. I observe these readings every 5 minutes. Every 5 minutes ఒకసారి నేను ఏం చేస్తున్నాను అంటే అబ్జర్వ్ చేస్తున్నాను. 1 నుంచి 2 వరకు 5, ఇక్కడ నుంచి 2 వరకు 5 minutes, నెక్స్ట్ 5 minutes, నెక్స్ట్ 5 minutes, నెక్స్ట్ 5 minutes, నెక్స్ట్ 5 minutes. 1, 2, 3, 4, 5. 5, 5 25 minutes. మీన్స్ ఇక్కడ ఉండే వాటర్ అనేది 35 degrees centigrade టు 60 degrees centigrade ని రీచ్ కావడానికి టోటల్ హౌ మచ్ టైం టేకెన్? 25 minutes టైం టేకెన్. 25 minutes. And 1 liter of water time taken. Here to here 5, here to here 5, here to here 5 minutes, here to 5 minutes, and 5 minutes, and total 5. 1, 2, 3, 4, 5, 6. 6, 5 is the 30 minutes. So the second beaker taken 30 minutes time taken when it will reach from 35 degrees centigrade to 60 degree centigrade. 35 degree centigrade to 60 degree centigrade reach కావడానికి సెకండ్ బీకర్ అంటే 1 లీటర్ ఆఫ్ వాటర్ అనేది 30 minutes టైం తీసుకుంది. ఫస్ట్ బీకర్ వచ్చేసి 250 ml ఆఫ్ వాటర్, దీంట్లో క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇక్కడ 35 degree centigrade to 60 degree centigrade కావడానికి రీచ్ అవ్వడానికి 25 minutes అనేది టైం తీసుకుంది. సో ద ఫస్ట్ బీకర్ లెస్ క్వాంటిటీ, దట్స్ వై ఇట్ రైజ్ అప్ 35 degree centigrade to 60 degree centigrade. But in the second beaker it have more quantity of water. 1 liter of water is there here. That's why it turns from 35 degree centigrade to 60 degree centigrade. It is also reached to 60 degree centigrade. But it will take more time than compared to the first beaker. First beaker taken 25 minutes. Second beaker taken 30 minutes. Second beaker get more time than comparing to the first beaker. Or first beaker is take less time than comparing to the second beaker. This is the Q is directly proportional to M. When the mass will increase, the taking of heat is also increases. ఇప్పుడు మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ we notice that we need more time to raise the temperature of the water in large beaker than in the small beaker. ఇదే కదా మనం యాక్టివిటీలో చెప్పాము. సో ఇక్కడ ఏంది, ఫస్ట్ బీకర్ వచ్చేసి ఎంత టైం తీసుకుంటుంది? 25 minutes టైం తీసుకుంటుంది. అండ్ సెకండ్ బీకర్ ఎంత టైం తీసుకుంటుంది అంటే 30 minutes అనేది టైం తీసుకుంటుంది. అంటే అదే చెప్తున్నాడు ఇక్కడ. The notice that ఏం నోటీస్ చేసినా, we need more time to rise the temperature of water in large beaker. లార్జ్ బీకర్లో 35 degree centigrade నుంచి 60 degree centigrade వరకు రీచ్ కావాలంటే 30 minutes టైం తీసుకుంది. అంటే ఇట్స్ టేక్ మోర్ టైమ్ దెన్ ద స్మాల్ బీకర్. ఏమంటే దెన్ ద స్మాల్ బీకర్ ఫస్ట్ బీకర్తో కంపేర్ చేస్తే, అంటే స్మాల్ బీకర్తో కంపేర్ చేస్తే స్మాల్ బీకర్లో ఉండే 250 ml అనేది 25 minutes మాత్రం టైం తీసుకుంటే ఇక్కడ 1 liter ఆఫ్ వాటర్ అనేది ఎంత తీసుకుంటుంది అంటే 30 minutes టైం అనేది తీసుకుంటుంది అని చెప్తాం. అయితే దట్ మీన్స్, దీని మీనింగ్ ఏంటంటే దట్ మీన్స్ యూ నీడ్ టు సప్లై మోర్ హీట్ ఎనర్జీ టు వాటర్ ఇన్ ఏ లార్జ్ బీకర్. అంటే ఏం చేయాలంటే రెండు కూడా 35 degree centigrade నుంచి 60 degree centigradeకి, 35 degree centigrade నుంచి 60 degree centigradeకి ఇది వాటర్ అనేది రెండు కంటైనర్లు అనేటివి సేమ్ టైంలో సేమ్గా ఒకటేసారి 35 degree centigrade టు 60 degree centigrade, 35 degree centigrade టు 60 degree centigrade రీచ్ కావాలంటే మనం ఏం చేయాలంట, సప్లై మోర్ హీట్ ఎనర్జీ టు వాటర్ ఇన్ ఏ లార్జ్ బీకర్. లార్జ్ బీకర్ ఉండడానికి ఎక్కువ హీట్ని సప్లై చేయాలి. దెన్ వాటర్ ఇన్ ఏ స్మాల్ బీకర్ ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. రెండిట్లో కూడా సేమ్ టెంపరేచర్ 35 to 35. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే త్రీ సిచ్యువేషన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఇక్కడ 4 కేసెస్లో మాత్రమే ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ 35 degree centigrade, 35 degree centigrade, నెక్స్ట్ 40 degree centigrade, 40 degree centigrade, 45 degree centigrade, 45 degree centigrade, 50 degree centigrade, 50 degree centigrade, and 60 degree centigrade, 60 degree centigrade, 60 degree centigrade. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ టైం హియర్ దిస్ ఈస్ టేకెన్ 25 minutes, 30 minutes time, 25 minutes time taken. It is also taken 20 minutes time taken. 20 minutes
అండ్ 20 minutes. ఫస్ట్ బీకర్ 20 minutesలోనే 35 నుంచి 60కి రీచ్ అయింది. సెకండ్ బీకర్ కూడా 20 minutesలోనే 35 నుంచి 60కి రీచ్ అయింది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే ఏంటంటే సెకండ్ బీకర్కి ఎక్కువ హీట్ని మనము సప్లై చేసినట్టయితే అప్పుడు ఈ రెండు కూడా చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేటివి సేమ్గా ఉంటాయి అని మనం ఇక్కడ చెప్తాం. 20 minutes taken 20 minutes 35 degrees to 60 degrees is taken 20 minutes from 35 degrees centigrade to 60 degree centigrade అని మనము ఇక్కడ యాక్టివిటీలో చెప్తాం. సేమ్ హీట్ని సప్లై చేసినాం అనుకోండి, ఇట్ టేక్ లెస్ టైం, ఇట్ టేక్ మోర్ టైం. దీనికి తక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేసి దీనికి ఎక్కువ హీట్ని సప్లై చేసినాం అనుకోండి, రెండు కూడా 35 degrees centigrade to 60 degrees centigrade, 35 degrees centigrade to 60 degrees centigrade. ఇట్లా 2 కేసెస్లో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఫర్ సేమ్ చేంజ్ in temperature, for same change in temperature, the amount of heat absorbed by a substance is directly proportional to its mass. అంటే రెండు కూడా సేమ్ ఇడేమన్నాడు, ద సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ 35 degrees centigrade to 60 degrees centigrade నే మనము ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటున్నాం. ఇక్కడ ఈ సెకండ్ బీకర్కి 35 degrees centigrade to 60 degrees centigrade ని మనం ఏమంటున్నాం అంటే సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్తున్నాం అనమాట. అయితే హీట్ అబ్జర్వ్డ్ బై ఎ సబ్స్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. దానికి డైరెక్ట్లీ అంటే మాస్ అనేది ఇంక్రీజ్ అయితే మనము ఎక్కువ హీట్ని సప్లై చేయాల్సి వస్తుంది, మాస్ అనేది తక్కువ ఉంటే తక్కువ హీట్ అనేది సప్లై చేయాల్సి వస్తుంది. అందుకే మనము Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M. వెన్ ద మాస్ విల్ ఇంక్రీజ్, సప్లైయింగ్ ఆఫ్ హీట్ విల్ ఇంక్రీజ్. వెన్ ద మాస్ ఇస్ డిక్రీజ్, ద సప్లైయింగ్ ఆఫ్ హీట్ విల్ డిక్రీజెస్ అట్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్తాం అనమాట. ఈ యాక్టివిటీలో Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అని మనము ఇక్కడ యాక్టివిటీలో చెప్తాం. ఫస్ట్ యాక్టివిటీలో Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M, ద డెల్టా T ఈజ్ కాన్స్టాంట్. ఇప్పుడు Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇక్కడ ఏం చెప్తుంటే Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా T, ద మాస్ ఈజ్ కాన్స్టాంట్. మాస్ ఈజ్ కాన్స్టాంట్. ఇప్పుడు ఏం చేస్తామంటే నౌ టేక్ 1 liter ఆఫ్ వాటర్ ఇన్ ఏ 2 same size of the beakers and heat it over a constant flame అన్నాడు. అంటే ఏం చేయమన్నాడంటే ఇప్పుడు ఇక్కడ 2 beakers తీసుకున్నాం, 1 2 సెకండ్ బీకర్, ఫస్ట్ బీకర్ సెకండ్ బీకర్. ఫస్ట్ బీకర్లో 1 liter ఆఫ్ వాటర్ ఉంది, సెకండ్ బీకర్లో కూడా 1 liter ఆఫ్ వాటర్ ఉంది. సో ఈ రెండు ఇనిషియల్ టెంపరేచర్ వచ్చేసి 35 degrees centigrade, ఇది కూడా మనకి 35 degrees centigradeగా ఉన్నాయన్నమాట. రెండు కాన్స్టాంట్ 35 degree సేమ్ క్వాంటిటీ. అయితే ఇక్కడ బర్నర్ చూస్తే ఇది స్మాల్ బర్నర్ ఈజ్ అ వెరీ లార్జ్ బర్నర్, బన్సెన్ బర్నర్. అంటే ఏం చేస్తాయంటే ఇవి ఏం చేస్తాయంటే హీట్ అనేది ఏం చేస్తాయంటే ఇక్కడున్న సబ్స్టెన్స్కి సప్లై చేసి ఏమవుతుందంటే 35 degrees centigrade నుంచి 60 degrees centigradeకి 35 degrees centigrade to 60 degrees centigradeకి కన్వర్ట్ చేయాలంట. సో అప్పుడు నోట్ ద టెంపరేచర్ చేంజెస్ డెల్టా T ఫర్ ఎవ్రీ 2 minutes. ఎవ్రీ 2 minutesకి మనము దీన్ని చూడాలంట టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి. 35 degree. ఫస్ట్ దాంట్లో అమౌంట్ మాస్ క్వాంటిటీ ఈజ్ సేమ్, మాస్ 1 liter, హియర్ ఆల్సో మాస్ 1 liter. 35 degrees centigrade, 35 degrees centigrade. హియర్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది లెస్ బన్సన్ అంటే స్మాల్ బన్సన్ బర్నర్తో హీట్ని సప్లై చేస్తున్నాం, లార్జ్ బన్సన్ బర్నర్తో హీట్ అనేది సప్లై చేస్తున్నాం. అప్పుడు 35 to ఇది ఏమవుతుందంటే 37 degrees centigrade అయితే ఇది 40 degrees centigrade అవుతుంది. ఇది నెక్స్ట్ 40 degrees centigrade అయితే ఇది 47 degrees centigrade అవుతుంది. ఇది నెక్స్ట్ 43 degrees centigrade అయితే ఇది నెక్స్ట్ 60 degrees centigrade అవుతుంది అని చెప్తాం అనమాట. అంటే ఇట్ టేక్ లెస్ టైం దెన్ కంపేరింగ్ టు ద ఫస్ట్ బీకర్. సెకండ్ బీకర్ టేక్ లెస్ టైం వెన్ ఇట్ రీచ్డ్ 35 degrees centigrade to 60 degrees centigrade రీచ్ కావడానికి ఇది చాలా తక్కువ టైం తీసుకుంటుంది. కానీ ఇది ఫస్ట్ బీకర్ మాత్రం 35 degree to 60 degree తీసుకోవడానికి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. వై? బికాజ్ ఆఫ్ ద సప్లైయింగ్ ఆఫ్ హీట్ ఈస్ మోర్, హియర్ ద సప్లైయింగ్ ఆఫ్ హీట్ ఈస్ లెస్, బట్ ద మాస్ ఈజ్ సేమ్, ద క్వాంటిటీ ఈజ్ సేమ్ ఇన్ ద 2 beakers. కాబట్టి డెల్టా T అంటే ఇక్కడ ఉండే హీట్ అనేది ఇంక్రీజ్ అయితే వెన్ ద డెల్టా T విల్ ఇంక్రీజెస్ మీన్స్ ద టెంపరేచర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. వెన్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ మీన్స్ ద హీట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ వెన్ ద మాస్ ఈజ్ కాన్స్టాంట్. అదే చెప్తున్నాడు. వీ విల్ నోటీస్ దట్ మనం ఏ అబ్జర్వ్ చేసామంటే ద చేంజ్ ఇన్ టెంపరేచర్ రైజ్ విత్ టైమ్ ఈజ్ కాన్స్టాంట్. టైం అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. అప్పుడు దట్ మీన్స్ ఫర్ ద సేమ్ మాస్ ఆఫ్ ద వాటర్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్
హీట్ అండ్ అబ్జర్వ్ బై ఇట్, అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ బై ఇట్. అంటే ఇది ఎక్కువ హీట్ని సప్లై ఇస్తున్నాం కాబట్టి ఈ ఫస్ట్ బీకర్లో ఉండేది ఎక్కువ హీట్ని అనేది రిక్వైర్ చేసుకుంటుంది. ఈ ఎక్కువ హీట్ ద క్యూ, వెన్ ద క్యూ ఈజ్ విల్ ఇంక్రీజ్ ద డెల్టా టీ విల్ ఇంక్రీజెస్, వెన్ ద క్యూ ఈజ్ డిక్రీజ్ ద డెల్టా టీ ఈజ్ డిక్రీజ్. దట్స్ వై ద డెల్టా టీ when the mass is constant, when the mass is constant, 1 liter of water, 1 liter of water, but mass is constant, here the delta T is rise up when the heat is supplied more. When the delta T is rise down like a low temperature, it means the supplying of heat is low అని మనం ఈ యాక్టివిటీలో తెలుసుకుంటాం. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఫస్ట్ ఈక్వేషన్లో చెప్పినాం when the mass will increase అంటే 250 ml 1 లీటర్ మాస్ తీసుకున్నాం. సెకండ్ కేసులో సేమ్ మాస్ బట్ డిఫరెంట్ టెంపరేచర్స్. క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం అండ్ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. సో ఫస్ట్ ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 and 2, సో క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా టీ. ఏదైనా ప్రపోర్షనల్, అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయినా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయినా మనము చేంజ్ చేయాలంటే వీ విల్ టేక్ ఏ వన్ కాన్స్టాంట్ వాల్యూ. సో హియర్ వేర్ ఎస్ ఈజ్ ఏ కాన్స్టాంట్ ఆఫ్ ద proportionality and the called the specific heat. This is the constant value specific heat of the substance. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి అంటే మనం రెండు తీసుకున్న యాక్టివిటీలో రెండిట్లో కూడా కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 1. వై? బికాస్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ 1, దాని వాల్యూ 1. అందుకనే కాన్స్టెంట్ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా టీ, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. హియర్ ఎస్ ఈజ్ ద ప్రపోర్షనల్లీ కాన్స్టెంట్ అనమాట. అందుకే మనం ప్రపోర్షనల్ సింబల్ని మనం ఏం చేసినామంటే ఈక్వల్గా మార్చేసినాం. సో ఇక్కడ ఎస్ ఎం అండ్ డెల్టా టీ ఏం చేస్తుంటే ఇక్కడ మల్టిపుల్ చేస్తున్నాయి, అటు సైడ్ పోతే ఏం చేస్తాయంటే డివిజన్ చేస్తాయి. క్యూ బై ఎం డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఎస్ మీన్స్ స్పెసిఫిక్ హీట్, దీన్ని మనం ఇలాగ కూడా రాసుకోవచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ. వాట్ ఈజ్ ఎస్? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. క్యూ స్టాండ్స్ ఫర్ హీట్, ఎం స్టాండ్స్ ఫర్ మాస్, డెల్టా టీ స్టాండ్స్ ఫర్ చేంజ్ ఇన్ టెంపరేచర్గా మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. అయితే ఈజ్ హ్యావ్ 2 units, SI unit and CGS units. SI units are measured in kelvins, CGS units are measured in degree centigrade. But how? SI unit of the specific heat is joules per kg. This is also we should write J by kg in kelvins. Here CGS units is calories per gram in degree centigrade. ఇక్కడ డాష్ అనకూడదు, మైనస్ అనకూడదు. in degree centigrade means calories per gram is measured in degree centigrade. Joules per kg is measured in kelvins. So 1 calorie per gram in degree centigrade is converted into joules per kg. That means calorie we multiple and divide with k on both sides, numerator and denominator. What is the k? 1 calorie is equal to the 1 calorie value is equal to 4.186 joules. 1 k means 1000. 1000 is also we should write in 10 cube. So write k means 10 cube, 1 calorie means 4.186 by kg. So numerator and denominator multiple with k we cancel that, the remains will same come, calories per gram. 4.186 into 10 cube, 4.186 joules. That's why we use the unit joule. By kg means as usual kg. 4.186 into 10 cube joules per kg in kelvins. So this is the specific heat definition. So what is the specific heat definition? First lo starting lo రాసినాను, ఈ పొజిషన్ లో రాసినాను, చూసుకోండి కావాలంటే. the amount of heat required to rise its temperature of 1 unit mass of the substance by 1 degree centigrade or unit degree centigrade అని కూడా మనం దాన్ని రాసుకుంటాం అనమాట. సో ఇది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్.